క్రీస్తునందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మ శక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపను బట్టి నేటి దినమున అపొస్తలుల కార్యములు ఒక దైవజనుని యొక్క సత్యయుక్తమైన నీతియుక్తమైన జీవితము, సత్య వాక్యమును బోధిస్తున్నటువంటి జీవితము, అంత మాత్రమే కాకుండా వాక్యానుసారము అందులో ఉన్న మర్మయుక్తమైన స్థితిని కనుగొని పొందుకున్నటువంటి స్థితిని పొందినటువంటి ఒక వ్యక్తి పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి సత్యములను ఎరుగక జీవిస్తున్నటువంటి ఆయా భక్తులుగా చెప్పబడిన యూదులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, అంత మాత్రమే కాకుండా పౌలు భక్తుడు కూడా, వీరందరూ కూడా వాక్యంలో ఉన్న సత్యమును బోధిస్తుంటే దేవునికి సంబంధించిన వ్యక్తి కాదు, తన స్వంత జ్ఞానంతో బోధిస్తున్నటువంటి వ్యక్తి అన్నట్లుగా వారి వారి భావాల్ని ఆ దినాన మనం చూశాం. ఇది సర్వసహజం మానవాళికి. ఎప్పుడైనా సత్యమును చెప్తుంటే ఆ సత్యమును బోధిస్తున్నటువంటి వ్యక్తి ఎవరైనా కూడా వారిని ఏ మాత్రము కూడా దూషింపక, అవమానపరచక, మరణమును గురి చేయక ఈ మానవుడు లేడు అని మనం గ్రహించాలి. ఈ మానవుడు లేడు. ప్రతి చోట ఇలానే దుర్ఘటనలు, దుస్సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆ దేవాతి దేవుడి సత్యమును బోధించారు, ఆయనను కూడా మరణానికి గురి చేశారు. అలాగనే ఆ దేవాతి దేవుని యొక్క వాక్యమును అనుసరించినటువంటి యవ్వనస్తుడు, అతను కూడా ఆ సత్యాలన్నీ బోధిస్తున్నాడు. వారికి ఎట్టలేదు. ఆ సత్యాన్ని వారు తీసుకోలేకపోతున్నారు, దానిని వాడు గ్రహించలేకపోతున్నారు. అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తిపై క్రోధము, దూషించే మనస్తత్వాన్ని పొందుకొని ఆ వ్యక్తిని మరణానికి గురి చేయటానికి సిద్ధపడ్డారు. కారణం ఏంటంటే ఆయన బోధిస్తున్నటువంటి బోధలో దేవుని దూషించినటువంటి భావనను వారు పొందుకున్నారట. దేవుని దూషించిన భావం. వారందరూ కూడా ఇలాంటి వారికి ప్రలోభపడుతుంటారు. ఇలాంటి వారిని వారికి వారుగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ధర్మశాస్త్రంలో ఏమి రాస్తుంది? ధర్మశాస్త్రానుసారంగా నువ్వు బోధించట్లేదు, దేవుని దూషిస్తున్నావు, అందుకని మేము రాళ్లతో కొట్టాలని, నువ్వు చంపేయాలని వారందరూ కూడా సిద్ధపడ్డారు. లేవి కాండంలో వారు తెలుసుకున్నటువంటి ధర్మశాస్త్రంలో ఉన్న ఒక సత్యాన్ని మనం చదువుకుందాం.
24వ అధ్యాయంలో మహాదేవుడు మాట్లాడుతున్న ఈ సత్యాన్ని, ఆ యొక్క స్థితిని 11వ వచనాన్ని 24:11లో మనం ఒక్కసారి చదువుదాం. ఇశ్రాయేలీయులు రావి కుమారుడిని ఒక ఇశ్రాయేలునికి పాలెంలో పోరుపడగా, ఆ ఇశ్రాయేలీయుల రావి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా జనులు మోషే యొద్దకు వారిని తీసుకొని వచ్చిరి. వారి తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చినో తెలుసుకునే వరకు వారిని కావలిలో ఉంచిరి. దేవుని నామమును దూషించట. మనము కూడా దేవుని దూషించము, దేవుని నామమును సరిగా ఉచ్చరించడం కూడా ఉచ్చరించం. ఇది సున్నితమైన మాటను మీ అందరికి చెప్తున్నాను. ఆయన పేరుని ఆయా స్థితుల్లో ఆయన ఏవైతే లిఖించుకొని ఉన్నారో, బోధించి ఉన్నారో, ఆ పేరును కూడా స్పష్టత లేకుండా మనము ఈయనేమంట, యెహోవా నామమును దూషించి శపింపగా. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి భారతదేశంలో మరి ఎక్కువగా జరుగుతున్న స్థితి. అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, శపించిన వారిని పాళెము వెలుపలికి తీసుకొని రమ్ము. వారి శాపవచనమును వినిన వారందరూ వాని తల మీద తమ చేతులుంచిన తర్వాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావపట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలు తిట్లను, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నందవలెను. సర్వ సమాజము రాళ్లతో వంటి వారిని చావగొట్టవలెను. రాళ్లతో కొట్టండి అని చెప్పినటువంటి స్థితిని మనం చూస్తూ వస్తున్నాం. అది వారికి ఈ బోధల్లో ఆయనను గురించి తక్కువ చేసి మాట్లాడినట్లుగా వాళ్ళ గ్రంథం తెలియదు, గ్రంథంలో ఉన్న సత్యాలు తెలియదు, గ్రంథంలో ఉన్న మర్మయుక్తమైన స్థితులు తెలియదు, గ్రంథంలో ఉన్నటువంటి దైవ కుమారుడు తెలియదు, దైవ గ్రంథంలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు తెలియదు. వారు తెలుసుకున్నటువంటి బోధ ఏంటంటే, ఇప్పుడులాగా పరిశుద్ధ గ్రంథం నుంచి వినిపించేవారు తక్కువ. పరిశుద్ధాలయంలోకి వెళ్తాం, వారి పాపమునకు సంబంధించినంత వరకు అర్పణలు అర్పించడం, అక్కడ నుంచి తిరిగి రావడం, వారి క్రమములు ఉంటాయి చూశారు, ఆ క్రమములను వారు పాటించడం. అయితే గ్రంథములో ఉన్న సత్యాలన్నీ కూడాను వారు ఏ మాత్రము కూడాను వాటిని ఆలోచించరు. ఆ క్రమం ఒకటి ఇప్పుడు మనకు జరుగుతున్నటువంటి మన చుట్టుపక్కల ఈ దేశంలో ఉన్న మన నైబర్స్ అందరు కూడా అది సత్యాలు తెలుసుకోరు, కానీ క్రమం ప్రకారం వెళ్తారు, నడుచుకుంటూ వెళ్తారు, మోకాళ్ళ మీద వెళ్తారు, వెళ్తారు. ఏ మాత్రము కూడా నా పనుల్లో తక్కువ ఉండదు. కానీ సత్యాలు తెలియక వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ఇప్పుడు సత్యమును బోధిస్తున్నటువంటి యవనస్తుడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై, అప్పుడేమో ఒక దైవజనుడే, లేకపోతే ఒక యాజకుడే, లేకపోతే ఒక ప్రవక్తే, ఆ రీతిగా పరిశుద్ధాత్మ కార్యములు జరిగించే వారిగా ఉంటారు. ఇప్పుడు ఈ అవనస్తుడైనటువంటి వ్యక్తి వారికి బోధిస్తున్నప్పుడు వారి కోపం వచ్చేసి అతని మీద పండ్లు కొరికారంట, కోపంతో మండిపడ్డారట.
హృదయములందు నరకబడిన వారే అనే మాట వాడుతున్నాడు అక్కడ. హృదయముల యందు నరకబడిన వారై వారందరూ కూడాను మహాదేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని, మహాదేవుని మహాకృపను బట్టి ఆ యవనస్తుని పై మండిపడి, కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. వారి పనిలో వారు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ బిడ్డతో ఉన్నాడు. ఆ బిడ్డ జరిగినటువంటి సంఘటనలో మనందరికీ తెలుసు. భక్తి తీవ్రత, భక్తిలో తీవ్రత ఏ రీతిగా ఉంటుందనేది మనం గ్రహించాలి. ఒక వ్యక్తి దేవునితో సత్సంబంధములు కలిగి ఉండి ఆయనకు బందీ అయినప్పుడు, ఒక వ్యక్తి ఎవరైనా విశ్వాసి తీవ్రతను మనం చూచినప్పుడు అతని యొక్క ప్రాణము గురించి కానీ, శరీరము గురించి కానీ, తన జీవన క్రమం గురించి కానీ ఏ మాత్రమును ఆలోచించడు. తన లోకరీతిగా ఉన్న బాధలు, ఇబ్బందులు, కంఫర్ట్స్ అవి కూడా ఆలోచించడు. భక్తి తీవ్రతకు ఉన్నటువంటి ఒక గొప్ప విషయం అదనమాట. మనము ఒక మాటని చదువుకుందాం. ఆత్మదేవుడు 119, 139లో కీర్తనకారుడు ఒక మాటని మనకు తెలియజేస్తున్నాడు. 119, 139లో ఒక మాటని ఆత్మదేవుడు, నా విరోధులు నీ వాక్యములు మరచిపోవుదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. ఇప్పుడు అది జరిగేది. బాధ కలుగుతుంది. దేవుని మాటను లెక్క చేయక హేళన చేసి, మన మాటల్లో భావోద్రేకాలన్నీ కూడాను బలహీనమైనటువంటి మాటలతో ఉన్నప్పుడు మనం ఆరాధించే దేవుని కాని వారి సంగతి ప్రక్కన పెట్టండి. మనము ఏ గ్రంథమును అనుసరించి ఆరాధిస్తున్నామో ఆ గ్రంథములో సత్యములను ఎరిగి జీవిస్తున్న మనలను కూడా ఆయా వ్యక్తులందరూ కూడా ఇలాంటి భావాలతోనే మనల్ని, భక్తి తీవ్రత ఉన్న వారిని విమర్శిస్తూనే ఉంటారు, హేళన చేస్తూనే ఉంటారు. వారి చేతనైనంత వరకు బలహీనపరుస్తూనే ఉంటారు. ఆ స్థితి అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నా విరోధులు నీ వాక్యమును మర్చిపోదురు, కావున నా ఆసక్తి నన్ను భక్షించుచున్నది. మనం అందరూ నేర్చుకోవాల్సినదే. ఆసక్తి కలిగి ఉండాలి దేవుని యొక్క వాక్యం ఎడల, దేవుని ఎడల మన జీవితాలు ఆయన కొరకు ఆసక్తి కలిగి ఉండి, ఆయన ఏమంటే భక్షించుచున్నది. భక్షించుట తీవ్రమైన ఆకలి అన్నమాట. ఆ ఆకలితో కూడిన స్థితి నీలో ఉండాలి. దైవ వాక్యం వల్ల, దైవ స్థితి వల్ల. ఈ దినమున మన వాక్యం గురించి మన వాళ్ళందరూ ఎలాగ ఎంపర్లాడారు. మీ దైవజనుడు కూడా దాన్ని ఇవ్వటానికి నా ప్రయత్నాలన్నీ చేశారు. కరెంటు పోయిందా, నెట్ పోయిందా, వర్షం వచ్చిందా, ఈ నడుస్తుంది, నా బోర్ పాడైపోయింది. ఈ విధంగా భక్షించాలి. మనకి పోతే పోయిందిలే, రేపు మనం కలుసుకుందాం నేను అనొచ్చు. కానీ ఆ విధమైన ఆసక్తి మనలో ఉండాలి. తర్వాత అంటున్నాడు చూడండి, నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనది. నేను అల్పుడను, నిరాకరింపబడిన వాడను, అయినను నీ ఉపదేశము నేను మరువను.
నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రము కేవలము సత్యము. శ్రమయు వేదనయు నన్ను పట్టి ఉన్నవి, అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగు చేయుచున్నవి. నీ శాస్త్రములు శాశ్వతమైన నీతి గలవి, నేను బ్రతికినట్టు నాకు తెలివి దయచేయము. ఏమంటున్నాడు తల్లి ఇక్కడ? నేను బ్రతుకున్నట్లు నాకు తెలివి దయచేయము. అంటే మనకున్న తెలివులన్నీ కూడా వృధా అని మీరు గమనించండి. దో వి మే బి ది ఇంటలెక్చువల్స్ ఇన్ దిస్ వరల్డ్. దావీదు భక్తుడు ఆత్మతో నింపబడిన వాడు బాల్య దశ నుంచి. అతను అంటున్నాడు, అంత మాత్రమే కాకుండా దేవుడి స్వయాన సమయను తీసుకొని ఆ గృహంలో అతన్ని అభిషేకించిన వాడు. ఆ వ్యక్తి చెప్తున్న మాటలు ఇవన్నీ కూడా మీరు గ్రహించాలి. ఈ పెద్ద 119 పెద్ద అధ్యాయం అది. ఆ రీతిగా మరి ఒక భక్తుడు నెహమ్యా 4:21 ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తున్నాడు. నెహమ్యా గ్రంథము 4వ అధ్యాయంలో ఉన్న ఈ సత్యాన్ని ఈ రీతిగా మనము చదువుకుంటూ వస్తున్నాం. నెహమ్యా అనే భక్తిపరుడు మనందరికీ తెలుసు. 4:21 ఆ ప్రకారము మేము పనియందు ప్రయాసపడితిమి, సగము మంది ఉదయము మొదలుకొని, జాగ్రత్తగా వినాలి, ఉదయము మొదలుకొని నక్షత్రములు అగ్గుపడి వరకు ఈటను పట్టుకొని, మరియు ఆ కాలమందు నేను జనములతో ప్రతి వాడు తన పనివారితో కూడా యెరూషలేములో బస చేయవలను. అప్పుడు వారు రాత్రి మాకు కాపుగా పద్ధతులు, పగలు పనిచేయుదురని చెప్పుకొని, ఈలాగున నేను కాని, నా బంధువులు కాని, నా పనివారు కాని, నా వెంబడి ఉన్న పారావారు కాని ఉదుకు కొనుటకు తప్ప మరి దేనికి మా వస్త్రములను తీసివేయలేదు. ఈ మాటలన్నీ అతడు తిక్కబెచ్చి మాట్లాడుతున్నాడు అనుకోకండి. అందులో కాన్సెప్ట్ ఏంటనేది మనం గ్రహించాలి. వారిలో ఉన్న తృష్ణను, ఆకాంక్షను, ఆసక్తిని, ఆ భక్తి తీవ్రతను మనం గ్రహించాలి. అది మనలో ఉండాలి. దేవుడు కోరుకునేది అదే. ఆ స్థితిలో మనం ఉండాలని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యెషయా 62:1 ఒక సత్యాన్ని చెప్తున్నారు. యెషయా భక్తుడు ఆత్మతో నింపబడిన వాడై, సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపం వలె వెలుగుచుండ వరకు, సియోను పక్షిమందు నేను మౌనముగా ఉండను, యెరూషలేము పక్షిమందు నేను ఊరకుండను. ప్రతి విశ్వాసికి వ్యక్తిగతంగా ఈ భక్తి తీవ్రత ఉండాలి. ఈ భక్తి తీవ్రతను ఈ క్రొత్త నిబంధన వచ్చాక ఆయన కృపాసత్య సంపూర్ణుడు, కృపగల దేవుడు, ఆయన ఏ ప్రేమ గలవాడు అనే మాటలతో ఆ భక్తిని కాస్త బలహీనపరుచుకుంటారు. ఆయనతో సమీపస్తులు అవటానికి కూడా ఇష్టపడట్లేదు. దానికి ఆయన క్షమిస్తాడులే. లేదు భక్తులు, ఇప్పుడు మీరు 3 భక్తులను తెలియజేశారు. 3 భక్తులు మాట్లాడిన మాటలు మీరు చూడండి. అది వారి వ్యక్తిగతముగా దేవునితో ఉన్నటువంటి ఆశీర్వాదకరమైన స్థితి. లూకాలో 8వ అధ్యాయము 39వ వచనంలో ఒక భక్తుడిని చదువుతాం. లూకా 8:39 మహాదేవుడు మాట్లాడుతున్నటువంటి ఈ స్థితి. అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యములు చేసిన తెలియచేయమని వారితో చెప్పి వారిని పంపివేసెను. వాడు వెళ్ళి యేసు తనకెట్టి గొప్ప కార్యములు చేసెను,
ఆ పట్టణమందంతటను ప్రకటించెను. దేవుడు చెప్తున్న మాటలు, దేవుడు చెప్తున్న మాటలు. ఆ వ్యక్తులు మనందరికి తెలుసు. 2000 దయ్యములు పట్టినటువంటి వాడు. ఏమంటున్నాడు తెలుసు అక్కడ? స్వస్థ చిత్తుడై. అంత ముందు వరకు బుర్రంతా పాడైపోయి ఆ సమాధుల్లో రాళ్లతో తన శరీరాన్ని కోసుకుంటూ, బట్టలు లేక తనకు తానుగా సమాధుల్లో జీవిస్తున్నటువంటి వాడు, ఆశ్రయాలు లేనటువంటి వాడు, తన శరీరము నుండి దయ్యములతో పట్టినటువంటి ఆకారముతో ఉన్నటువంటి వాడు ఆయనను చూడగానే, ఆయనతో ఉండగానే ఆయన వస్త్రములు ధరించుకొని ఆయన పాదముల యొక్క ఆ స్వస్థ చిత్తుడై. దేవుడు ఏమంటున్నాడంటే, నీకు దేవుడు చేసిన క్రియను మీ గ్రామం వెళ్ళి చెప్పు అంటున్నాడు. ఇంట్లో కూర్చొని నువ్వు పొందేవు కదా, ఇంట్లో కూర్చొని పడుకోవద్దు అనగా మనము కూడా, మనకు కొన్ని మేలు జరిగిందంటే దాన్ని ఒకరికి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మైండ్ ఆఫ్ ద గాడ్ గురించి చెప్తున్నాడు ఇవాళ. ఆ విధమైన భక్తి తీవ్రత మనలో ఉండాలి. ఆ భక్తి తీవ్రత లేని దాని ఒక జ్వాలలాగా, మంటలాగా ఉండాలి, మండిపోవాలి. అందుకే అపొస్తలుల కార్యాలు మనకు తెలియజేస్తున్నాడు. ఆ భక్తి తర్పణను శకను పైకి చూశాడు, కింద చూశాడు, దేవుడిని చూశాడు. ఉంచు. అంతకు ముందు ఉన్నటువంటి భక్తి తీవ్రత ఏంటది? ఇది దేవుని కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, చనిపోవటానికి కూడా నేను సిద్ధమే అనే భావనని మనకు తెలియజేస్తున్నాడు ఆ భక్తుడు. అపొస్తలుల కార్యములో కూడా ఒక భక్తుని యొక్క 18:25 ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుకుంటూ వస్తున్నాం. 18:25 అతడు ప్రభువు మార్గము విషయమై ఉపదేశము పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మము మాత్రమే తెలుసుకునే వాడైనను యేసుని గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యముగా మాట్లాడనారంభించెను. అపోలో అని ఒక యూదుడు, ఒక వ్యక్తిలో ఇలాంటి తీవ్రత ఉండాలి. మనము కూడా, మనం ఏదో విశ్వాసులమే కదా, సంఘానికి వస్తాం పోతాం అనుకుంటాం. వద్దండి. గ్రంథము చెప్పింది మనకి ఏ రీతిగా ఉంటుందో, ఆ గ్రంథము చెప్పిన మాటల్ని మనము ఊరిని ఆశమాషిగా పెట్టుకోకండి. వాక్యం తెలియనప్పుడు ప్రక్కన పెట్టేసేయండి. తెలిసిన తర్వాత కూడా నీలో ఒక తీవ్రత బయలుదేరాలి. దేవుడు అంటే భక్తి తీవ్రతను బయలుదేరాలి. మహాదేవుడు మాట్లాడుతున్నాడండి, ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడండి మనతో. మన ఆత్మీయ స్థితి ఎలాగుందని దేవుడు మాట్లాడుతున్నాడండి. ఆ రీతిగా మన యొక్క భక్తి తీవ్రత ఎలాగుందో మహాదేవుడు మనతో తెలియజేస్తూ ఉన్నాడు. ఆ రీతిగా మన ఆత్మీయ వాంఛను మన జీవితాల్లో పొందుకొనుదాం. 1 పేతురు 2:23 పేతురు భక్తుడు ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 1 పేతురు 2:23 ఉన్న ఈ సత్యాన్ని చదువుకుంటూ వస్తున్నాం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థపరచబడితేనే.
మనము పాపముల విషయమై చనిపోయామని ఆయన మన కోసం చనిపోవడానికి కూడా వెనకాడలేదు. అంతకుముందు మాట ఏమంటున్నాడంటే, మీ కొరకు బాధపడి. ఒకరికి మీ వాక్యం చెప్పేటప్పుడు బాధలు ఉంటాయి. మనము ఈ వార్తల్లో మాటలు వింటుంటాం. ఆ ఊర్లో ఇట్లా జరిగింది, ఈ ఊర్లో ఇట్లా జరిగింది. ఇవి సర్వ సహజమని నేను చెప్తున్నాను. వాక్యం బోధిస్తూనే ఉన్నదండి. మనకు చేతనైనంత వరకు మనము ఆయన కొరకు తీవ్రతతో వాంఛ కలిగి మన ఆత్మీయతను బలపరచుకోవాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. అటువంటి ఆత్మీయ వాంఛను మనము కలిగి ఉండి మన జీవితాన్ని భద్రపరుచుకొని ఆయన కొరకు ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ వస్తున్నారు. ఈ వాంఛ కీర్తన 2 దినవృత్తాంతంలో భక్తుడు 15:15లో ఒక సత్యాన్ని తెలియజేస్తూ ఉన్నారు. 2 దినవృత్తాంతములో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది. 2 దినవృత్తాంతములు 15:15లో మహాదేవుడు లిఖించిన ఈ మాటను ఈ రీతిగా చదువుకుంటూ వస్తున్నాం. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయంతో ప్రమాణం చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి కనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూన్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగ చేశారు. పూర్ణ మనస్సుతో ఆయనను వెతికి ఉండిరి కనుక ఏ యుద్ధము కూడా వాళ్ళకి లేనట్టండి. ఇవన్నీ కూడాను స్టోరీలు కాదని మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటారు. ఆ రీతిగా మన జీవితాన్ని మనం పద్ధతిగా పెట్టుకోవాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మీయ బోధకులు బోధించినప్పుడు 2 దినవృత్తాంతంలోని 17:7లో ఈ మాటని ఒకసారి చదువుకుందాం. 17:7 తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రమును బోధించుటకై అతడు పెద్దలై బెన్హీలును, ఓబద్యాను, జకర్యాను, నెతనేలును, మీకాయను, షబయా, నెతన్యా, నెబద్యా, ఆషాహేలు, షబీరామోతు, యెహోనామంతాను, అదోనియా, టోబియా అను లేవీయుల యాజకుల ఎలియాను యెహోరామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయించు యూదా పట్టణములన్నిటిలో సంచరించు జనులకు బోధించిరి. ఆ పేర్లన్నీ రాయడం ఎందుకండి? అప్పట్లో మనుషులు వీళ్ళందరూ బోధకుడే కాదు, కాపురే కాదు, స్వార్థికుడే కాదు, విశ్వాసి కూడా అలాంటి తీవ్రత కలిగి ఉండాలి, వాంఛను కలిగి ఉండాలి. ఆ స్థితిని కలిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు నీలో ఉంటుందని వాక్యము సెలవిస్తున్నది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో ఈ సత్యము ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 8:14లో ఈ మాటను మనం గ్రహించాలి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులయ్యుండు. ఏలైనగా మరలా భయపడటకు మీరు దాస్యము ఆత్మను పొందలేదు, కానీ పుత్రాత్మను పొందితని ఆ ఆత్మ కలిగిన వారమై మనం అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. అందరూ గమనించండి, మన ఏ సంఘాలను అవనవండి, యేసయ్యను గురించి బోధిస్తున్న సంఘాలు ఆత్మ తాకిడిని పొందాలి, ఆత్మను కలిగి ఉండాలి. మన భావాల్లో, మన మాటల్లో, మన యొక్క ఉద్దేశాల్లో తీవ్రత, భక్తి వాంఛ, భక్తి తీవ్రత, ఆత్మీయ వాంఛ ఇవన్నీ కూడాను మనము కలిగి ఉండి ఆయనకు మనము సాక్షులుగా ఉండాలని దేవుడు మనతో ఈ దినాన మాట్లాడుతూ వస్తున్నారు.
అలాగనే మహాదేవుని యొక్క ఆత్మీయతలో బలపరచబడినటువంటి మనము ఒక 2 రాజుల గ్రంథము 17:22 ఈ తరపున చదువుకున్న మాటల్లో 20 వరకు చదువుకున్న మనము 28వ వచనాన్ని ఒకసారి చదువుదాం. 2 రాజుల గ్రంథము 17లో ఉన్న ఈ సత్యాన్ని 28వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కాగా షోమ్రోనులో నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురం ఉండి యెహోవా యందు భయభక్తులుగా ఉండదగిన మర్యాదను వారికి బోధించను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకున్న ఉన్న స్థలముల మందిరములలో వాటిని ఉంచుతూ వచ్చిరి. మరియు వారు తమ తమ పురములలో తమకు దేవతలను కలుగ చేసిరి. ఆయన ఎక్కడి నుంచి వచ్చి వాళ్ళని బోధిస్తుంటే వాళ్ళ పనిలో వాళ్ళే ఉన్నారు. ఈ కాన్సెప్ట్ ని మీరు గమనించాలి. తీసివేయకండి. దేవుని వాక్యాన్ని తీసుకోండి, వ్యక్తిని తీసుకోవద్దు. మీరు ఆ వాక్యం ప్రకారము ఈ చివరి దినాల్లో ఉన్నాం. మన జీవితాల్లో చివరి దినాల్లో ఉన్నాం. అలాగనే రాకడలో కూడా చివరి దినాల్లో ఉన్నాం. చాలా సున్నితమైనటువంటి మాటల్ని దేవుడు మాట్లాడుతున్నాడు. స్టెఫెన్ అనే వ్యక్తి మరణించటము, యేసయ్యను చూడటం అనేది కామన్. అతనిలో దాగి ఉన్నటువంటి ఆత్మీయ తీవ్రతను మనం ఏ రీతిగా కలిగి ఉన్నామని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడుగా ఆయన చేస్తున్న క్రియ. గలతీ 5:18లో మరి ఒక సత్యాన్ని చదువుదాం. గలతీ 5:18లో ఒక సత్యాన్ని ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నారు. మీరు ఆత్మచేత నడిపింపబడినలా ధర్మశాస్త్రములకు లోనైన వారు కారు, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి. ఇక ఎన్ని మనం ఎప్పుడు చదువుకునేవి అవన్నీ కూడా నీకు బంధం ఉండవు. ఆత్మచేత నడిపింపబడాలి. ఇప్పుడు ఆ భక్తుడదే ఆత్మతో నింపబడిన వాడే. వాళ్ళు మండిపడ్డారు, వాళ్ళు రాళ్ళు తీసుకుంటున్నారు. ఈయనకేంటి ఇక్కడ? ఆత్మతో నింపబడి ఆయన బాధలో ఆయన ఉన్నాడు. పైన ఆకాశంలో ఉన్న దేవుడిని చూస్తున్నాడు. ఆయన కోసమని దేవుడు ఆకాశాన్ని తెరచాడు. తెరచి అక్కడ భక్తులు రాస్తారు, కామెంటేటర్స్ ఈ మాటకి, ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉన్నట్టు చూస్తున్నానని చెప్పారు. మనము దేవుని కుమారుడు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉంటాడు. ఈయన నిలబడటమంట మన నావలే ఒక మనుష్యుడు, యవ్వనస్తుడు మరణానికి కూడా లెక్క చేయకుండా నన్ను బోధిస్తున్నాడని దేవుడు మర్యాదగా యేసయ్య లేచి ఉంచున్నాడని కామెంటేటర్స్ రాస్తున్నారు. దేవుడు తన మన చూడడు, నీతిని చూస్తారు, భక్తిని చూస్తారు అని మనము గుర్తించాలి. చూడండి, అక్కడ పట్టణపు వెలుపల కథను వెళ్ళబెట్టి రాళ్లను చంపిరి. సాక్షులు సౌలు అని ఒక యవనుని పాదం మీద తమ వస్త్రములు పెట్టిరి. కాబట్టి రాళ్లు పెట్టి చంపేశారు. ఆయన దేవుడిని చూశారు. దేవుడు ఎందుకు చంపనీయకుండా చేయాలి? చేయకుండా ఉండారు. మీరు గమనించండి, దేవునికి నీతిమంతుడైనటువంటి విశ్వాసి మరణము ఎక్కువ ఇష్టం. ఆయనతో జీవించే స్థితిలోనికి వెళ్తాడు, ఆయనతో ఉండే స్థితిలోనికి ఉంటాడు. ఆ రీతిగా ఆత్మీయ సంతోషాన్ని పొందటానికి ఆలయములో మనము నెహెమ్యా 12:43లో ఒక సత్యాన్ని చదువుకుందాం. నెహెమ్యా భక్తుడు ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. 12:43లో నెహెమ్యా భక్తుడు మనతో ఈ సత్యాన్ని తెలియజేస్తున్నాడు. 12వ అధ్యాయము
ఉన్నటువంటి సత్యము. మరియు దేవుడు తమకు మహానందము కలుగచేస్తని ఆ దినములలో వారు గొప్ప బలులను అర్పించి సంతోషించని, వారి భార్యలు పిల్లలు కూడా సంతోషించని. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనంద ధ్వని బహు దూరములకు వినబడెను. దేవాలయానికి వెళ్ళి బలులు అర్పించి బిడ్డలు అందరూ కూడా సంతోషించారట. మనము కూడా మన కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రీతిగా దేవుని మందిరంలో ఉండి దేవుని ఆశీర్వదించే సంతోషాన్ని పొందాలని ఆత్మదేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. యెషయా 61లో ఉన్న ఈ సత్యాన్ని కూడా చదువుదాం. యెషయా భక్తుడు 61వ అధ్యాయంలో మనతో ఈ మాటని మాట్లాడుతూ వస్తున్నాడు. 61:10 వచనములో మనం చదువుకుంటూ వస్తున్నాం. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింప చేసి ఉన్నాడు. కాక యెహోవాను బట్టి మహా ఆనందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఆ భక్తునికే కాదండి, మనకు కూడా అదే స్థితి ఇచ్చారు దేవుడు. ఆయన ధరింపజేస్తారు. చిన్న బిడ్డలు ఎలాగైతే పేరెంట్స్ ధరింపజేస్తారు, అది గమనించాలి. ఇర్మియా 15:16లో ఒక సత్యాన్ని చదువుకుందాం. 15వ అధ్యాయం 16వ వచనం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని. సైన్యములకు అధిపతి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను కనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయము నాకు ఆనందమును కలుగు చేయించున్నవి. కాబట్టి మన యొక్క ఆత్మీయ స్థితి ఆ రీతిగా బలపరచబడి ఉండాలి, సంతోషంతో ఉండాలి, ఆనందంతో ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి మన ఆత్మీయతని ఏ రీతిగా బలపరుచుకుంటున్నామని మహాదేవుడు మాట్లాడుతున్నాడు. మరి కొన్ని సత్యాలను మనం నెక్స్ట్ వీక్ చదువుకుందాం. మహాదేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. నాదిదిగో గైకో